NinjaForest.com. హలో స్టూడెంట్స్, ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. ఈరోజే మీకు అలాట్మెంట్ అయితే జరగాల్సి ఉంది. పొద్దున్న నుంచి మీకు మీ లైఫ్ ఎలా ఉంది, మీ ఎలాంటి రియాక్షన్స్, ఎలాంటి డ్యూరేషన్ ఉందో ఆల్రెడీ ఒక జస్ట్ జోకింగ్ కోసం అయితే మేమే చేశాను, చూడండి. అది అందరికీ నచ్చి ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. లైఫ్లో ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి, హ్యాపీ కూడా ఉండాలి, ఫన్ కూడా ఉండాలి. ఓన్లీ జస్ట్ స్టడీ అనే కాదు. సో ఒక 2 minutesలో మీకు అసలు ఎలా ఉంటుంది ఈ రోజంతా అనేది అయితే ఒక వీడియో చేశాను, తప్పకుండా చూడండి. ఓకే, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఓకే, సో చివరిలో మీకు 2 questions అడిగాను, మీ ఫీలింగ్ ఎలా ఉంది. ఆ 2 questionsలో ఏంటి మీ ఆన్సర్ అనేది పంపించండి. టెన్షన్ ఎప్పుడు ఉండకూడదు. ఓకే, టెన్షన్లో తప్పులు జరిగిపోతాయి కాబట్టి ప్రశాంతంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడైతే మీకు ప్రొసీజర్ కంప్లీట్గా ఒక 6 steps అయితే చెప్తాను, స్టెప్ వైజ్. యాజ్ ఎ టీచర్ నాకు తెలుసు పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది, ఎక్కడ తప్పులు చేస్తారు అనేది. అందుకని నేను ప్రతి విషయం క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఫ్లో చార్ట్ రూపంలో మీకు చెప్పబోతున్నాను స్టెప్ వైజ్గా. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు, చివరిలో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ ఆన్సర్ చెప్పిన వాళ్ళే వీడియో మొత్తం చూసినట్టు. ఒకవేళ చూస్తే క్లియర్గా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ ఆ రోజు చాలా మటుకు మిస్టేక్స్ అయితే జరిగాయి పిల్లలకు. కానీ చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు కూడా, కానీ షేర్ చేయట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్కి. సో దానివల్ల తర్వాత వచ్చిన కామెంట్స్తో అర్థమవుతుంది అంటే నా వీడియో వాళ్ళకి రీచ్ కాలేదని. సో అలా కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎంసెట్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి. సాయంత్రం కాన్ఫిడెంట్గా మనము అలాట్మెంట్ ఆర్డర్ అయితే అసలు ఏ మిస్టేక్స్ లేకుండా కాలేజ్ జాయినింగ్ అయితే జరిగిపోతుంది నా ఉద్దేశం ప్రకారం. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్ అడాప్టింగ్ ప్రొసీజర్ ఇలాగే జరుగుతుందని 99% ఇలాగే జరుగుతుంది. కాబట్టి మీకు కూడా టెన్షన్ ఉండదు. సో జాగ్రత్తగా చూడండి, స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఫస్ట్ చూడండి, మీరు ఇప్పుడు లాగిన్ చేయాల్సింది క్యాండిడేట్ లాగిన్. ఓకే, ఫస్ట్ స్టెప్ 1 క్యాండిడేట్ లాగిన్. ఆల్రెడీ మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషను, క్యాండిడేట్ లాగిన్ అయితే ఆల్రెడీ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ముందే జరిగింది. సో అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత క్యాండిడేట్ లాగిన్ కాగానే మీకైతే అప్పుడు వెబ్ ఆప్షన్స్ కోసం ఆప్షన్ ఎంట్రీ పేజ్ అనేది అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఆ పేజ్ ఓపెన్ అవ్వదు. ఓకే, సో ఇలా 4 steps అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ మీకు ఫస్ట్ లెటర్ ఏముంటుంది, అలాట్మెంట్ లెటర్. ఓకే, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని ఉంటుంది. సో ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ జస్ట్ క్లిక్. ఓకే, ఇంకా మీరు చిన్న పిల్లలు కాదు, కంప్యూటర్ మొబైల్ ఆపరేట్ చేయని వాళ్ళు కాదు, జస్ట్ దానిపైన క్లిక్ చేయగానే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలు. ఓకే, ఫస్ట్ ఏ కాలేజ్ అలాట్ అయింది. ఓకే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కోడ్ ఒకవేళ కరెక్ట్ కాకుండా వేరే కాలేజ్ అయితే అలాట్ కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. తర్వాత కాలేజ్ అలాటెడ్, తర్వాత ఇంకా కోర్స్ బ్రాంచ్ అలాటెడ్, తర్వాత ముఖ్యమైన విషయం మీకు ఏ కోటాలో సీట్ వచ్చింది. ఓకే, కోటా అలాటెడ్ సీట్ ఆల్సో యూ విల్ గెట్. అండ్ తర్వాత మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయిందా లేదా. ఒకవేళ స్కాలర్షిప్ శాంక్షన్ అయితే పేడ్ అమౌంట్ టు బీ పేడ్, అమౌంట్ ఆల్రెడీ పేడ్. సో లెఫ్ట్ ఓవర్ 0 అని ఉండాలి. ఒకవేళ మీకు విద్యా దీవెన పథకం అయితే, ఒకవేళ అలాట్ అయితే విద్యా దీవెన, వసతి దీవెన 2 రకాలుగా ఉంటాయి. సో దాంట్లో ఇప్పుడు మీ ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా దీవెన ఒకవేళ యాక్సెప్ట్ అయితే మీకు కట్టాల్సిన అమౌంట్ ఎంత, అసలు కట్టాలా వద్దా అనేది 0 అని చూపిస్తుంది. ఓకే, ఈ సంవత్సరం అయితే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఉందని చెప్పారు. సో అది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. 99% ఈ అమౌంట్ ఒకటి చూసుకోండి, కాలేజ్ చూసుకోండి, బ్రాంచ్ చూసుకోండి. కాలేజ్ బ్రాంచ్ టెన్షన్ పడకండి, దానికి ఒక నేను ట్రిక్ చెప్పబోతున్నాను. సో ఆ ట్రిక్ వల్ల మీకు ఏదైనా కాలేజ్ ఇప్పుడు జాయిన్ కండి, నేను తర్వాత చెప్పే ట్రిక్ కోసం మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడున్న వయసులో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు.
సో కొన్ని రోజుల తర్వాత కూడా మీకు ఛాన్స్ ఉంది. ఆ స్కీమ్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకే, సో అందుకే మీ వీడియోని మీరు అందరూ ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళని కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్, మీరు స్టెప్ 1 క్యాండిడేట్ లాగిన్ కాగానే ఫస్ట్ మీకు కనిపించేది అలాట్మెంట్ లెటరు. దాన్ని ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోండి. సేవ్ చేసి పీడిఎఫ్లో ఉంచుకుంటా అంటే బెటర్ కంటే ప్రింట్అవుట్ తీసి ఉంచుకోండి. తర్వాత జాగ్రత్తగా మీ పేరు, కాలేజ్ పేరు, బ్రాంచు, అలాటెడ్ కేటగిరీ, తర్వాత ఇంకా ఫీజు ఎంత, ఇవి చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ మీకు కనిపించే స్క్రీన్లో స్టెప్ 2 అలాట్మెంట్ తర్వాత కనిపించే స్క్రీన్లో తర్వాత ఏమనిపిస్తుంది మీకు, సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకే, సో సెల్ఫ్ రిపోర్టింగ్లో దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఒక జాయినింగ్ రిపోర్ట్ అనే పేజీ బయటకు వస్తుంది. ఓకే, సో ఆ పేజ్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. దీంట్లో చెక్ చేసుకోవాల్సిన డీటెయిల్స్, ఫస్ట్ మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా. ఓకే, తర్వాత క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. జాయినింగ్ రిపోర్ట్లో మీ సర్టిఫికేట్స్ ప్రకారం ఉన్నాయా లేవా. ఓకే, సో దాని తర్వాత మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలి, యాక్సెప్ట్ చేస్తే మీకు ఒక అడ్మిషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో జాయినింగ్ రిపోర్ట్ తర్వాతే జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ యాక్సెప్ట్ చేసిన తర్వాతే మీకు అడ్మిషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. దాంట్లో చూసుకోవాల్సినవి మీ పర్టికులర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీ పేరు, ఫాదర్ పేరు ఎలాంటి మిస్టేక్ జరగలేదు. తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు కష్టంగా ఉంటుంది, అందుకని ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. స్టెప్ 3. ఓకే, సో స్టెప్ 3 తర్వాత స్టెప్ 4. ఇది కూడా చాలామంది మర్చిపోతున్నారు. ఆల్రెడీ జాయినింగ్ అయిపోయిందిలే మాది అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళట్లేదు. ఇది కూడా చూడండి, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఉన్నట్టు రిసిప్ట్ మీకు ఇది కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చే మీకు సర్టిఫికేట్ అంతే, ఈ సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్నవి, మాకు సబ్మిట్ అయ్యాయి అని వాళ్ళు ఒప్పుకున్నట్టు ఒక రిసిప్ట్, ROC. ఓకే, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్, ఇది కూడా వాళ్ళు సర్టిఫై చేస్తాడు. దాన్ని కూడా మీరు ఏం చేయాలి, ప్రింట్ తీసుకోవాలి. 3 అయితే ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి. అలాట్మెంట్ ఆర్డరు, తర్వాత జాయినింగ్ రిపోర్టు, తర్వాత ప్రింట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్. ఓకే, సో ఒక్కొక్కసారి మనం ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, అసలు మనం ఇవే ఇచ్చామా అనే డౌట్ ఉంటే స్టెప్ 5 ఉంటుంది. దానికి వ్యూ సేవ్డ్ ఆప్షన్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ సీక్వెన్స్ ఫాలో అయ్యారు, మీకు ఎక్కడి వరకు వెళ్తే సీట్ వచ్చింది అనేది ఒకసారి ఇది కూడా ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే మీకైనా తర్వాత అయినా మీ బ్రదర్ సిస్టర్స్కైనా ఎవరికైనా అవసరమే. ఓకే, సో అది చాలా మంచిది. సో ఇది వ్యూ సేవ్డ్ ఆప్షన్స్. తర్వాత అసలు విషయం ఇక్కడ. ఓకే, సో వ్యూ సేవ్డ్ ఆప్షన్ చూసుకున్న తర్వాత కంపేర్ చేసుకోండి మీ కాలేజ్ మీరు ఇచ్చిన సీక్వెన్స్ కరెక్ట్ అయినా కాదా. దాన్ని బట్టి మీ నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్కి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ లాగౌట్. ఓకే, స్టెప్ 5లో ఏం చేయాలి, లాగౌట్ చేసి ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయాలి. తర్వాత కనీసం 3కి షేర్ చేయాలి ఈ వీడియో. అలాగే నా నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయాలి. మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, ఎవరైనా రిలేటివ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, ఎంసెట్కనే కాకుండా IIT లెవెల్లో, నీట్ లెవెల్లో మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్స్లో ఆల్రెడీ వీడియో లెక్చర్స్ అయితే అప్లోడ్ అయి ఉన్నాయి. సో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి మీరు న్యూ ఇయర్ ఇచ్చే గిఫ్ట్ అనుకోండి ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం వల్ల. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఏ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచి క్వాలిటీ వీడియో లెక్చర్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం ఎలా అని చూపిస్తాను. అది చూడండి. ఆల్ ది బెస్ట్, కీప్ రాకింగ్, బీ హ్యాపీ, ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. See here, if you press Vizchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. Okay, so here you will get chapter wise videos. Chapter wise videos are there. Okay, DPP series. This DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series. Okay, previous year question series. And see, this is what you have to start with. One shot catalyzer crash course. So almost 22 chapters are covered. So some more are covered. I will try to cover that also by the time
you appear your examination. Okay, so go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter, and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism you have problem in tautomerism. Okay, or any questions you want geometrical isomerism, like the topic videos you can go through, so that that topic will be very high. Okay, that topic also will be strong. Then you will go through the DPP series. Okay, so if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the VGChem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success. Okay, so let's continue to our application format.